హాయ్ హలో నమస్తే. ఈ మధ్యల కాలంలో చాలామంది హైదరాబాద్లో పేరెంట్స్ స్ట్రైక్ చేస్తున్నారు. ఎందుకంటే స్కూల్ ఫీజ్ భారీ ఎత్తున హైక్ చేసిండ్రు. 10%, 20% హైక్ చేసిండ్రు. ఆల్రెడీ వాళ్ళు 1,50,000 కడుతుంటే ఒక్కొక్క స్కూల్కి ఒక పిల్లలకి ఆ ఫీజు అనేది 2 lakhs దాకా వెళ్ళిపోయిందని ధర్నాలు చేస్తున్నారు స్కూల్లో. సో నాకు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటిదంటే, ఒక్కొక్క పేరెంట్స్కి మినిమం ఒక కిడ్, 2 kids, 3 kids అట్లీస్ట్ ఉంటారు. అట్లీస్ట్ 2 kidsలో కూడా నాకు తెలిసి హైదరాబాద్లో చాలా స్కూల్స్ ఉన్నాయి. అవన్నీ లెక్కేస్తే ఒక 100 పైగానే ఉంటాయి, చిన్న స్కూల్స్ నుంచి పెద్ద స్కూల్స్ వరకు. సో నా సజెషన్ వాళ్ళకి ఏంటిదంటే, మీరు ఏదైతే ఫీ పేమెంట్ చేస్తున్నారో ఇయర్లీ, మీ యొక్క కిడ్ ఆ ఫీజు 2 లక్షలు, దాంట్లో ఒక సగము మీరు గవర్నమెంట్కి ఒక రిలీఫ్ ఫండ్గా ఇచ్చారనుకోండి. నాకు తెలిసి ఒక్కొక్క స్కూల్లో 1000 మంది దాకా ఉంటారు. అట్లా ఒక కౌంట్ చేస్తే, ప్రతి ఒక్క స్కూల్లో కౌంట్ చేస్తే చాలామంది, ఒక 10,000, 20,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ పేరెంట్స్ ఏం చేయాలంటే, ఒక్కొక్క మీ తరఫున ఒక ₹1,00,000 అట్లా డొనేట్ చేస్తే గవర్నమెంట్కి ఈజీగా 2 కోట్ల ఫండ్స్ వరకు వెళ్ళిపోతాయి. వాళ్ళకి గవర్నమెంట్కి చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఆ గవర్నమెంట్ ల్యాండ్స్లో పెద్ద పెద్ద స్కూల్స్ మొత్తం బిల్డ్ చేసి కట్టేసి, మొత్తం ఒక సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రైవేట్ స్కూల్లో ఎలాగ ఉందో సేమ్ అదే మాడిఫికేషన్స్, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేమ్ అదే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారో ఒక్కొక్క స్కూల్లో, ఆ స్కూల్స్లో వాళ్ళకి ఇచ్చే శాలరీస్ తక్కువ. వీళ్ళ దగ్గర ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర లక్షలు శాలరీస్ తీసుకొని కేవలం టీచర్స్కి 10,000, 15,000, 25,000, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే 30,000 దాకా కొందరు, అది కొంచెం పర్సంటేజ్ టీచర్స్గా ఇస్తారు. సో అదే స్టాఫ్ ఇక్కడ షిఫ్ట్ అవుతారు. ఇక్కడ షిఫ్ట్ అవుతే ఏమైతే అంటే, సేమ్ యాస్టీస్ వాళ్ళు ఎలాగో ఏ విధంగా ఎడ్యుకేషన్ పిల్లలకి జస్ట్ అట్లా కేటీ అట్లా మొత్తం నాలెడ్జ్ మొత్తం షేర్ చేస్తున్నారో, సేమ్ ఇక్కడ ఒక్కొక్క టీచర్కి 40,000 అట్లా శాలరీ ఇస్తే వాళ్ళు ఇంకా మంచిగా పిల్లల్ని మంచిగా చూసుకొని ఒక మంచి గైడెన్స్ ఇచ్చి చాలా ఒక మంచి సిటిజన్ లాగా తయారు చేస్తారు. ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద స్కూల్స్లో వీళ్ళ టీచర్స్కి నార్మల్ శాలరీసే ఇచ్చి పని చేయించుకుంటారు. ఈవెన్ చాలా కష్టపడతారు ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్. సో ఆ టీచర్స్ ఏంటంటే వాళ్ళు ఇటు షిఫ్ట్ అయ్యి మంచి వాళ్ళ శాలరీ వస్తుంది, ప్లస్ మళ్ళీ ఇటు పేరెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. సో ఇది కీప్ ఆన్. మీరు ఒక 1 year ఒక మీ పిల్లవాడిది ఒక 1 year ఫీజు గవర్నమెంట్కి డొనేట్ చేస్తే, సేమ్ 10th క్లాస్ వారికి సేమ్ అట్లా తక్కువ ఫీజులో గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేసి పేరెంట్స్ డొనేట్ చేస్తారు కదా, దాదాపు ఒక 200 కోట్లు అట్లా ఫండ్స్ మొత్తం రిలీఫ్ ఫండ్గా గవర్నమెంట్కి వస్తే, గవర్నమెంట్ కూడా కొంచెం ఫండ్స్ వేసుకొని ఒక 200 కోట్లు, 500 కోట్లు అట్లా గవర్నమెంట్ తరఫున ఇచ్చి కాంట్రిబ్యూట్ చేసి, వాళ్ళ ప్రజెంట్ ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్ ప్లేస్లో ప్రైవేట్ మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అట్లా కన్స్ట్రక్షన్ చేసి ఒక్కొక్క ఏరియాలో, సపోజ్ ఒక్కొక్క ఏరియాలో అట్లా ట్రయల్ చేస్తే, అది ఒకవేళ సక్సెస్ అయితే చాలా స్కూల్స్ ఒక ఏరియాలో పెద్ద స్కూలు మంచిగా కట్టి చాలా అడ్మిషన్స్ మొత్తం ఫిల్ అయినాయో, సేమ్ అదే విధంగా చాలా ఏరియాస్లో ఇదే ఫార్ములాని వాడితే ఇలా హైదరాబాద్లో చాలా మటుకు పేరెంట్స్ సేఫ్ సైడ్ ఉంటారు. ప్లస్ మళ్ళీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. ఈ కార్పొరేట్ స్కూల్స్ ఏంటంటే చాలా టర్న్ ఓవర్స్ 50 కోట్లు, 100 కోట్ల టర్న్ ఓవర్స్ మొత్తం ప్రాఫిట్స్ మొత్తం తీసుకొని, కేవలం వాళ్ళు చెప్పే ఏముండదు. మేము కూడా చదువుకున్నాం, మా హయాంలో అయితే ₹1,00,000 మొత్తం నర్సరీ టు 10th క్లాస్ వరకు మొత్తం రెసిడెన్షియల్ హాస్టల్ లైఫ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు చెప్పే స్టడీ ఏముండదు, పెద్ద యాక్టివిటీస్ అని, అది అన్నెసెసరీ యాక్టివిటీస్. పిల్లలకి ఇటు ఎంజాయ్ చేస్తూ చదువు చెప్తే వాళ్ళకి మంచి నాలెడ్జ్ వస్తుంది. సో ఆ విధంగా గవర్నమెంట్ ట్రై చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.